హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే 11 అయింది నైట్. నేను నది దగ్గరికి అయితే స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాను. రోడ్ అంతా ఖాళీగానే ఉంది, జనం ఎవరు లేరు. ఈరోజు 13వ తారీఖు. ఇంకొకసారి స్నానం చేసి ఇంటికి బయలుదేరదామని స్నానానికి అయితే వెళ్తున్నాను. రోడ్డు వైపు అయితే చూపిస్తున్నాను. మన రూమ్ కాడి నుంచి అయితే బయలుదేరి కొంత దూరం అయితే వచ్చాను. ఇక్కడి నుంచి రోడ్డు చూస్తే రోడ్డు అంతా ఖాళీగా అయితే ఉంది. నిన్న ఇదే టైంలో రోడ్డు అంతా ఫుల్గా ఉంది అసలు. ఇప్పుడైతే ఖాళీగా ఉంది రోడ్డు అంతా కూడా అసలు. ఈ దారులన్నీ కూడా అలిసిపోయి రెస్ట్ తీసుకుంటున్నాయి అన్నట్టుగా ఎక్కడ చూసినా కూడా అంతా ప్రశాంతంగా అయితే ఉంది వాతావరణము. ఎక్కడా కూడా ఏ డిస్టర్బెన్స్ లేదు, అంతా కూడా సైలెంట్గా ఉంది. ఎక్కడన్నా ఒకరో ఇద్దరు ముగ్గురు నలుగురు అయితే కనిపిస్తూ ఉన్నారు. జనాలు అయితే ఎవ్వరు లేరు, భక్తులు కూడా ఎవ్వరు లేరు. సెక్యూరిటీ పోలీసు కూడా దాదాపు ఎక్కడా కనిపించట్లేదు. అంతకుముందు అంతా సెక్యూరిటీ ఉండేది. అందరూ అలిసిపోయి రెస్ట్ తీసుకున్నట్టుగా అయితే అనిపిస్తుంది. నాకు ఈ వాతావరణం చూస్తుంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంది. నేను ఉన్న ఈ 10 రోజుల్లో ఇంత ప్రశాంతమైన వాతావరణం నేను అసలు ఏ టైంలో కూడా చూడలేదు. అది ఉదయం కాదు, మధ్యాహ్నం కాదు, సాయంత్రం కాదు, రాత్రి కాదు, మిడ్ నైట్ కాదు, ఎప్పుడూ కూడా జనాలు కానీ భక్తులు కానీ ఈ దారుల వెంట ఈ ఘాట్లు వెంట ఎక్కడ చూసినా భక్తులైతే కనిపిస్తూనే ఉండేవాళ్ళు ఈ 10 రోజుల్లో. ఇప్పుడు ప్రస్తుతం 13 నుంచి 14లోకి అయితే రాబోతున్నాము. దాదాపు సుమారుగా 12 గంటలు అయితే సమయం కాబోతుంది. ఈ సమయంలో నేనైతే ఘాట్ దగ్గరికి స్నానం చేయడానికి వచ్చాను. ఇంకా ఇదే చివరిగా ఇంటికి బయలుదేరబోయే ముందు చివరిగా స్నానం చేసి ఇంటికి బయలుదేరదామని అయితే లక్ష్యంతో మూడోసారి కూడా స్నానం చేసినట్టుందని నదిలోకి అయితే వచ్చాను. హర హర మహాదేవ శంభో శంకర. హర హర గంగే, హర హర గంగే, హర హర గంగే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. స్నానం పూర్తి చేసుకొని వెంటనే ఒళ్ళు తుడుచుకొని తల అది శుభ్రంగా తుడుచుకొని వెంటనే బట్టలు వేసుకొని ఒళ్ళంతా కూడా పొడిగా ఉండేటట్టుగా చేసుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే ఆ చలి వాతావరణానికి ఇంకా వణుకైతే ఎక్కువైపోతుంది. టెంపరేచర్ ఇప్పుడు ప్రస్తుతం అయితే 12 అయితే ఉంది. టైము నైట్ 12 అయింది. ఇప్పుడు టెంపరేచర్ 12 ఉంది. అదే వాటర్లో అయితే 6, 7 ఉండొచ్చు. వాటర్లో ఒక టెంపరేచర్ మనకు అంత ఖచ్చితంగా అర్థం కాదు కాబట్టి, మిగతా బయట టెంపరేచర్ అంటే మనకు ఫోన్లో ఎప్పటికప్పుడు అర్థమైపోయింది కాబట్టి దాన్ని బట్టి అయితే చెప్తున్నాను. చుట్టుపక్కల చూడండి, ఎక్కడ కూడా అసలు ఎక్కడ జనసంచారమే లేదు. ఉన్న వెహికల్స్ కూడా ఉన్న కొద్దిపాటి వెహికల్స్ ఒక 4-5 వెహికల్స్ అయితే చుట్టుపక్కల కనిపిస్తూ ఉన్నాయి. అందరూ కూడా వెహికల్స్ అన్ని నేరుగా ఘాట్లోకి స్నానం చేసే ఘాట్ దగ్గరికి అయితే తెచ్చుకున్నారు. 10, 11, 12 తారీఖుల్లో జరిగిన ఆ ట్రాఫిక్ జాముల వల్ల కావచ్చు, భక్తుల ఒత్తిడి కావచ్చు, ఏదైనా కానీ మొత్తం మీద 12వ తారీఖు తర్వాత జనం రావటం, భక్తులు రావటం అయితే తగ్గినట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. నేను 12 అయితే సాయంత్రం వరకు అయితే పెద్దగా బయటకు రాలేదు. 12 సాయంత్రం తర్వాత నేను వీడియో చేసి ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. అదైతే మీరు ముందు వీడియో చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అప్పటికే కొంత జనసంచారం అయితే తగ్గింది. 13వ తారీఖు అయితే పూర్తిగా లేదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 13 నైట్ నుంచి 14లోకి వస్తున్నాము. దాదాపు చుట్టుపక్కల ఏ ఏరియా చూసినా కూడా అంతా ఖాళీగానే ఉంది. దాదాపు ఉన్న సెక్టార్స్ అయితే ఉన్నాయో, ఉన్న ఘాట్లు అయితే ఉన్నాయో దాదాపు అన్ని ఘాట్లలో కూడా ఇదే దాదాపు ఉంటుంది. ఈ ప్రకారంగా రాదలుచుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు నుంచి శివరాత్రి ముందు రోజు వరకు అయితే దాదాపు కొంచెం ఖాళీగానే ఉంటుంది. శివరాత్రి అంటే ఇప్పుడు 26వ తారీఖు కాబట్టి 24 వరకు అయితే దాదాపు ఈ పరిస్థితి అయితే ఉంటుంది. ఎవరైనా వచ్చి ప్రశాంతంగా చేసుకొని వెళ్ళిపోవచ్చు, వాళ్ళ కార్యక్రమాలు పూర్తి చేసుకొని. అంటే చాలామంది ఇప్పటివరకు భయపడి ఉండొచ్చు, ఏమేమి జరుగుతుందో ఏంటో అని. అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఈ ఒత్తిళ్ళు తొక్కిసలాట్లు అయితే చాలా వరకు అయిపోయినాయనే చెప్పుకోవచ్చు. అమృత స్నానాలు కూడా దాదాపు 5 అమృత స్నానాలు అయిపోయినాయి కాబట్టి ఇక ఆఖరి అమృత స్నానం మహాశివరాత్రి అది ఒకటే కాబట్టి ఈ మధ్యలో 10 రోజులు 12 రోజులు టైం ఉంది. ఈ 10-12 రోజుల్లో వచ్చి పనులు పూర్తి చేసుకొని అయితే వెళ్ళవచ్చు హ్యాపీగా. సొంత వెహికల్స్లో వచ్చేవాళ్ళు కావచ్చు, ట్రైన్స్లో వచ్చేవాళ్ళు కావచ్చు, బస్సులకు వచ్చేవాళ్ళు కావచ్చు, ఫ్లైట్లకు వచ్చేవాళ్ళు కావచ్చు, ఇలా ఎవరైనా సరే అందరికీ అయితే అవకాశం బాగానే ఉంటుంది. ఇప్పుడు మొన్నటి వరకు ఛార్జీలు కూడా అన్నిటికీ అధికంగా తీసుకున్నాడు. ఇప్పుడు కొంత ఛార్జీలు కూడా తగ్గుతాయి అన్నిటికి కూడా. నేను చేసిన మొదటి వీడియో గంగా హారతికి సంబంధించిన వీడియో అయితే ఈ ఆర్చ్ అయితే కనిపిస్తుంది కదా, ఆ ఆర్చ్ సమీపంలోనే ఉంది. అక్కడి నుంచి అయితే నేను గంగా హారతికి సంబంధించిన వీడియో అయితే చేసి పెట్టాను.
ఇప్పుడు జనసంచారం లేదు కాబట్టి క్లియర్గా ఆర్చి అంత రోడ్డు క్లియర్గా కనిపిస్తూ ఉంది. మామూలుగా అయితే అంత దూరం కనిపించదు, అంత క్లియర్గా ఉంది కాబట్టి. దారికి ఏర్పాటు చేసిన ఐరన్ షీట్లు కూడా మొత్తం క్లియర్గా కనిపిస్తున్నాయి. పక్కన వెహికల్స్ ఎక్కడ కూడా పార్క్ చేసుకోలేవు. ఇప్పుడు సెక్టార్ 24 నుంచి అయితే బయటకు వస్తున్నాము. నేను అంతకుముందు వీడియోలో నేను ఎక్కువగా చూపిస్తూ ఉంటున్నాను. మీరు చూసినట్లయితే మీకు అది అర్థమై ఉంటుంది. ఎక్కువగా నేను దర్శనం చేసుకునేది స్నానం చేసిన తర్వాత సోమేశ్వరనాథ్ మందిర్ ఏదైతే ఉందో, ప్రాచీన సోమేశ్వరనాథ్ మందిర్, నాకు అక్కడ దర్శనం చేసుకోవడానికి బాగా సింపుల్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ జనసంచారం కూడా ఉండదు. త్రివేణి మాతలకు సంబంధించిన టెంపుల్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి నేను ఎన్నిసార్లు స్నానం చేసినా, ఎన్నిసార్లు అయినా ఈ టెంపుల్ని అయితే సందర్శించుకుంటాను. గంగా, యమున, సరస్వతి ముగ్గురు కలిసిన టెంపుల్ ఏదైతే ఉందో త్రివేణి మాత టెంపుల్, ఇప్పుడు ప్రస్తుతానికైతే గేట్ క్లోజ్ చేస్తుంది, కర్టన్స్ కూడా క్లోజ్ చేశారు లోపల. నేను కొద్దిగా కనిపించే విధంగా కెమెరాతో చూపించే విధానంగా అయితే చూస్తున్నాను. దీనికి సంబంధించి ముందు వీడియోస్ కనుక మీరు చూసినట్టయితే ఈ త్రివేణి మాతలకు సంబంధించిన వీడియో అయితే క్లియర్గా కనిపిస్తుంది. దీని వెంటనే సోమేశ్వరనాథ్ మందిర్కి అయితే దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ మందిరం అయితే ప్రస్తుతానికి ఓపెన్ చేసే ఉంది. ఇప్పుడు టైం 12 దాటింది. ఇంకా ముందు అయితే క్లోజ్ చేస్తారేమో జనసంచారాన్ని బట్టి. ఈ పక్కన మండపం కూడా నేను ముందు వీడియోలో చూశాను. ఈ బొమ్మలు అయితే చాలా బాగా ఆర్ట్ చేయబడింది కాబట్టి నేను మళ్ళీ చూపించే ప్రయత్నం అయితే చేశాను. నాకు ఇష్టమైన దేవాలయాల్లో నాకు సోమేశ్వరనాథ్ దేవాలయం అనేది బాగా సెంటిమెంట్గా ఏర్పడింది. నేను కొత్తగా లొకేషను అక్కడ వచ్చినప్పుడు నాకు ఫస్ట్ నేను దర్శనం చేసుకున్న ఆ టెంపులే, స్నానం చేసిన తర్వాత ఇప్పుడు ఆఖరిసారిగా కూడా అదే టెంపుల్ని దర్శనం చేసుకొని ఇంటికైతే బయలుదేరదామని ఆ ప్రయత్నం అయితే చేస్తున్నాను. నేను ఎటువైపు ఏ సెక్టార్ నుంచి ఏ సెక్టార్కి వచ్చినా నేను ల్యాండ్ మార్క్గా ఆ టెంపుల్ని నేను ల్యాండ్ మార్క్గా ఎంచుకొని నేను అక్కడికైతే వస్తుండేవాడిని. రూట్ మ్యాప్లో కూడా ఆ టెంపుల్ని ల్యాండ్ మార్క్గా పెట్టుకొని అయితే వస్తుండేవాడిని. నావిగేషన్ రూట్ పరంగా చూపించాలంటే ఆ టెంపుల్ రూట్ మ్యాప్ నావిగేషన్ అయితే చాలా పర్ఫెక్ట్గా చూపించేది. ఏ సెక్టార్ నుంచి ఏ సెక్టార్కి వెళ్ళాలన్నా కూడా రూమ్ నుంచి బయటకు వచ్చిన, బయట నుంచి ఎటు తిరిగినా నేను సోమేశ్వరనాథ్ టెంపుల్ అంటే మాత్రం రూట్ మ్యాప్ పర్ఫెక్ట్గా చూపించేది. రోజు ఈ రోడ్లు అంట ఎంతో రద్దీగా ఉండేది. సేమ్ నేను పౌర్ణమి రోజు కూడా ముందు రోజు 12 పౌర్ణమి 11 మిడ్ నైట్ సేమ్ ఇదే టైంలో కూడా నేను ఇదే రోడ్లో వీడియో చేశాను. రోడ్డు అడుగు తీసి అడుగు పెట్టలేనంతమంది జనం ఉండారు. ఇప్పుడు చూస్తే అంత ఖాళీగానే ఉంది. అయిపోయింది ప్రస్తుతానికి, ఒత్తిడి అంతా అయిపోయింది. ఈ ట్రాఫిక్ జాములు, ప్రస్తుతానికి ఈ జనాలు తోసుకోవటాలు, నెట్టుకోవటాలు, ఈ ఇబ్బందులు అంతా అయిపోయింది. దాదాపు వెహికల్స్ కూడా దాదాపు నేరుగా ఘాట్లోకి అయితే వచ్చేస్తున్నాయి. స్నానం చేసే ఘాట్లోకి అయితే తీసుకొచ్చుకుంటున్నారు ఎవరైనా సరే. నేను ఇక్కడ సుమారుగా 10 రోజులు అయితే ఉన్నాను. ఈ 10 రోజుల్లో రోడ్డు ఈ టైం ఇంత ఖాళీగా ఉంటాం నేను ఇప్పుడే చూడటం. 12 పౌర్ణమి అయిపోయింది నిన్న, ఇప్పుడు 13 అయిపోయి ఇప్పుడు 14లోకి వచ్చేసాము. ఇప్పుడు 12 అయితే దాటింది, 14 వచ్చింది టైము. 14 డేట్ కనిపిస్తుంది. 13 సాయంత్రం వరకు కొంచెం జనాభా అయితే ఉన్నారు. 13 సాయంత్రం తర్వాత జనం అయితే లేరు, ఖాళీగానే అయితే ఉంది. ఏ రోడ్డు చూసినా ఖాళీగానే ఉంది. ఏ రోడ్డు చూసినా ఖాళీయే. మళ్ళీ శివరాత్రి రోజు ఉంటే బాగా రద్దీగా ఉండొచ్చు. వీడియోలు ఎవరన్నా రాదలుచుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ టైంలో వచ్చి చేసుకుని వెళ్తే అందరికి ప్రశాంతంగా ఉంటుంది. ట్రాఫిక్ సమస్యలు లేకుండా, ఎవరికి ఇబ్బందులు లేకుండా, తొక్కిసలాటలు లేకుండా ప్రశాంతంగా చూసుకొని వెళ్ళొచ్చు. నేను ఆంజనేయ స్వామి అని చెప్తుంటాను కదా, ఇది ఒక పెద్ద చెట్టు ఉంది. పెద్ద చెట్టులో మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టారు, గుడి కట్టారు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. జై బజరంగబలి, జై శ్రీరామ్, జై హనుమాన్. చూడండి చెట్టు, చూడండి పెద్ద చెట్టు ఉంది. కరెక్ట్గా ఈ చెట్టు పక్కనే మన రూమ్. हर हर महादेव, हर हर गंगे, हर हर गंगे, हर हर गंगे, बोले गंगा मैया की जय। హర హర మహాదేవ్, हर हर महादेव, హర హర మహాదేవ్, हर हर महादेव, హర హర గంగే, हर हर गंगे, హర హర గంగే, हर हर गंगे, హర హర గంగే, हर हर गंगे, జై బోలో గంగా మయ్యాకి जय। నేను కుంభమేళాలో ప్రయాగరాజ్లో ఉన్నన్ని రోజులు వీళ్ళ రూమ్లోనే అయితే ఉన్నాను. వీళ్ళు నాకు రూమ్ షేర్ చేయడం అయితే జరిగింది. వీళ్ళంతా బ్యాచులర్సే.
నాకు బాగా నచ్చింది వీళ్ళ విధానం కూడా, నేను వాళ్ళకి బాగా నచ్చానంట. అందుకని మయ్యాకి హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, జై బోలో గంగా మయ్యాకి, జై హర హర గంగే. హర హర గంగే. హాయ్ బోలో. गंगा मैया की జై हर गंगे, हर गंगी హర హర మహాదేవ్. हर महादेव. థ్యాంక్ యూ. నాకు రూమ్ షేర్ చేసిన కుర్రవాళ్ళే నన్ను రైల్వే స్టేషన్ దాకా అయితే వాళ్ళ బైక్ మీద అయితే డ్రాప్ చేశారు. నేను జనరల్లోనే ట్రావెల్ చేస్తున్నాను. నేను ప్రయాగరాజ్ చౌకీ జంక్షన్ నుంచి అయితే టికెట్ మన ఒంగోలు స్టేషన్ దాకా అయితే టికెట్ తీసుకున్నాను. సంఘమిత్ర ఎక్స్ప్రెస్కి అయితే ట్రావెల్ చేద్దామని. సంఘమిత్ర ఎక్స్ప్రెస్ అయితే ఇది డైలీ తిరిగే ట్రైన్ కాబట్టి టికెట్ ఛార్జ్ అయితే 415 రూపాయలు అయితే ఛార్జ్ తీసుకున్నారు. నేను ఆల్రెడీ టికెట్ మీకు వీడియోలో కనిపించేట్టుగా అయితే చూపించడం అయితే జరిగింది. ఇక ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ పరంగా చూసుకుంటే నేను ఆల్రెడీ మొదట ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్లో దిగినప్పుడు 10 రోజుల క్రితం ఎప్పుడైతే ఆ వీడియో కూడా కొంత చూపించే ప్రయత్నం చేశాను. మళ్ళీ ఇంకొంత చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్లో కాలినడక వంతెన ఏదైతే ఉందో కాలినడక వంతెన మీద నుంచి అయితే నేను నడుస్తూ వీడియో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ లిఫ్ట్ కూడా సౌకర్యం ఉంది. నాకు లిఫ్ట్ అంతా ఎక్కడం అంత కరెక్ట్గా అనిపించలేదు. నడిచి వెళ్దామని కొంచెం కాలినడక వంతెనలో చూపించినట్టుంటాయని నేను వీడియో చూపించే ప్రయత్నంగా నడిచే వెళ్ళాను. దాదాపు రైల్వే స్టేషన్ మొత్తం దాదాపు ఖాళీగా అయితే ఉంది. ఎక్కువ క్రౌడ్ అయితే లేదు. అంత పీస్ఫుల్గానే ఉంది. టికెట్స్ ఇచ్చే కౌంటర్స్ కూడా చాలా బాగా అయితే ఏర్పాటు చేశారు. టికెట్స్ కౌంటర్స్ ఎలా అంటే మెయిన్ రోడ్డు పక్క నుంచి లోపలికి ఎంటర్ అయ్యే దారిలోనే దారి వెంట ఇప్పుడు లోకల్గా ఉత్తరప్రదేశ్ స్టేట్ లోకల్గా వెళ్ళే వాళ్ళకి ఒక టికెట్ కౌంటర్సు, అలాగే అదర్ స్టేట్స్కి వెళ్ళే వాళ్ళకి ఒక టికెట్ కౌంటర్సు అలాగైతే విభజించి సపరేట్గా అయితే ఇస్తున్నారు. బాగుంది. ప్రతి టికెట్ కౌంటర్ దగ్గరలో కూడా ఎంక్వైరీ ఆఫీస్ అయితే పెట్టారు. ఎంక్వైరీ ఆఫీస్ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు అయితే బోల్డ్ అనేది తెలుసుకోవచ్చు. ట్రైన్ అయితే వచ్చింది. నేను ట్రైన్ ఎక్కిన తర్వాత మిగతా విషయాలు అయితే షేర్ చేసుకుందామని ట్రైన్ అయితే ఎక్కి వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఈ టికెట్ పరంగా చెప్పుకుంటే జనరల్ టికెట్ 415 రూపాయలు అయినా కూడా ఈ సంఘమిత్ర ట్రైన్ పరంగా అయితే ట్రైన్ హారన్ కూడా అయితే వినిపిస్తూ ఉంది. నేను ట్రైన్ ఎక్కి బయలుదేరిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడదామని నేను బయట లొకేషన్ అయితే కొంతవరకు అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. నేను జనరల్ టికెట్ తీసుకొని జనరల్లోనే ఎక్కాను కాబట్టి కొంత క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది. నేను అది కూడా వికలాంగులు బోగి ఏదైతే ఉందో దాంట్లో అయితే ఎక్కాను. మిగతా బోగిలన్నీ కూడా అయితే ఖాళీ లేదు, అంతా ఫుల్గా అయితే ఉంది. నేను ఉన్న వికలాంగుల బోగి కూడా అయితే ఎలా ఉందనేది క్రౌడ్ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇప్పుడు సుమారు సమయం 3గా వస్తుంది. ఏకుంజామున ఈ టైంలో అందరూ నిద్రపోయే టైం కాబట్టి ఉన్న పరిస్థితి ఇలా ఉంది అనేది చూపించే ప్రయత్నం చేస్తున్నాను. వీళ్ళందరూ దాదాపు బెంగళూరు దాకా అయితే ట్రావెల్ చేసేవాళ్ళే. ఈ మధ్యలో ఎక్కడ ఖాళీ అయితే కాదు. ఈ ట్రైన్ నంబర్ వచ్చేసి 12296 సంఘమిత్ర ఎక్స్ప్రెస్, సంఘమిత్ర సూపర్ ఫాస్ట్. ఈ ట్రైన్ పరంగా చెప్పుకోవాలంటే నాకు నచ్చిన ట్రైన్ జర్నీస్లో సంఘమిత్ర జర్నీ బాగా నచ్చిద్దని నేను చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సంఘమిత్ర అనేది దాదాపు డైలీ ఉండే ట్రైనే కాబట్టి అటు నుంచి ఇటైనా ఇటు నుంచి ఎటైనా డైలీ సర్వీస్ అయితే ఉంది. వారంలో 7 రోజుల్లో కూడా ఈ ట్రైన్ జర్నీ అయితే మనం చేయొచ్చు. ఆ పరంగా మిగతా స్పెషల్ ట్రైన్స్ ఎన్ని ఉన్నా కూడా ఈ కుంభమేళాకు సంబంధించి ఎన్ని ట్రైన్స్ స్పెషల్ ట్రైన్స్ ఉన్నా కూడా నేను అర్ధరాత్రి 2 గంటల టైంలో అప్పటికప్పుడు నిర్ణయం చేసుకొని ఈ ట్రైన్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పి నేను నిర్ణయం చేసుకొని బయలుదేరి రావడం అయితే జరిగింది. బయలుదేరబోయే 2 గంటల ముందు నదికి వెళ్ళి స్నానం చేసి కొంచెం వాటర్ అయితే తీసుకొని ఇంటి దగ్గరికి కొంచెం బాటిల్ ద్వారా తీసుకెళ్దామని, ఎక్కువ అయితే తీసుకోలేదు, కొద్ది మాత్రమే తీసుకున్నాను. అంతవరకు తీసుకొని బయలుదేరి రూమ్ ఎవరైతే షేర్ చేశారో ఆ ఫ్రెండ్స్ ద్వారా బైక్ మీద వాళ్ళైతే డ్రాప్ చేయడం జరిగింది రైల్వే స్టేషన్ వరకు. జనరల్ టికెట్ తీసుకొని నేనైతే సంఘమిత్ర ట్రైన్ అయితే ఎక్కాను. ట్రైన్ కూడా పెద్ద లేటుగా అయితే రాలేదు. ఒక పావుగంట అయితే లేటుగా వచ్చింది అంతేను. ఒక పావుగంట అరగంట లేట్ అనేది సహజమే, అది పెద్ద విషయం ఏం కాదు. ప్రయాగరాజ్ స్టేషన్లో నాతో పాటు ట్రైన్ ఎక్కే వాళ్ళు కూడా పెద్ద ఎక్కువ మంది అయితే లేరు. ఏ ట్రైన్ అయినా నేను ఉన్నప్పుడు స్టేషన్లో ఉన్నప్పుడు ఒక 4-5 ట్రైన్స్ అయితే వచ్చినాయి. ఆ ట్రైన్ వచ్చినప్పుడు దిగేవాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు కానీ ప్రయాగరాజ్ స్టేషన్ నుంచి బయలుదేరి వాళ్ళ ఊర్లకి వెళ్ళేవాళ్ళు అయితే చాలా తక్కువ మంది అయితే కనిపించారు. వచ్చేవాళ్ళు కొంత ఎక్కువగానే ఉన్నారు. ఆ ట్రైన్ వచ్చిన సందర్భంలో ఆర్మీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ సెక్యూరిటీ పరంగా బాగా స్ట్రిక్ట్గా ఉండి ఎవరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళందరినీ ఒకవైపు నుంచి క్యూ లైన్ల ద్వారా కాలినడక వంతెనలు అయితే ఉన్నాయో వాటి ద్వారా ఎక్కించి రైల్వే స్టేషన్ బయటకు అయితే పంపించే మార్గం అయితే చేస్తున్నారు. రైల్వే స్టేషన్ బయటికి వెళ్ళడానికి ఒక మార్గము, రైల్వే స్టేషన్లో లోపలికి వచ్చే వాళ్ళకి ఒక మార్గం అయితే సపరేట్గా అయితే చేసి ఉంచారు. దాని గురించి ఎవరికి ఇబ్బంది అయితే అవసరం లేదు, ఎవరికి సందేహాలు కూడా పని లేదు. పూర్తిగా సెక్యూరిటీ వాళ్ళు పోలీసు వాళ్ళు మాత్రం బాగా కంట్రోల్లో చేస్తున్నారు క్రౌడ్ని మాత్రం.
లోపలికి రావడానికి బయటకు వెళ్ళటానికి మాత్రం వేరు మార్గాలు ఉండటం వల్ల ఏ ఇబ్బంది లేదు. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నా వాళ్ళైతే క్లియర్ చేస్తున్నారు. టికెట్ తీసుకొని లోపలికి రావాలనుకున్న వాళ్ళకి ఆ టికెట్ ఆ బండి వస్తుందా లేదా, ట్రైన్ ఇప్పుడు గంటన్నర లోపు బండి వచ్చే పని అయితేనే రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం మీదకైతే అలౌ చేస్తున్నారు. బయట టికెట్ తీసుకున్న వెంటనే టికెట్ అయితే సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసి ఇప్పుడు బండి ఉందా లేదా అనేది క్లియర్గా చెక్ చేసి అయితే లోపలికైతే అలౌ చేస్తున్నారు. కాబట్టి లోపల అంత ఒత్తిడిగా అయితే ఉండదు. క్రౌడ్ అయితే చాలా క్లియర్గా మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ రూల్స్ అవి చాలా నాకైతే బాగా నచ్చినాయి. ట్రైన్లో ఉన్న క్రౌడ్ గురించి, జనాల గురించి చెప్పుకోవాలంటే, వీళ్ళు దాదాపు ఈ బండి ధనాపూర్ నుంచి అయితే స్టార్ట్ అయింది. ధనాపూర్ నుంచి బెంగళూరు వరకు అయితే జర్నీ చేసింది. మొత్తం దాదాపు 3 రోజులు ప్రయాణం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల ప్రయాణానికి గాను ఎక్కువ ధనాపూర్ వైపు నుంచి ఎక్కువగా వచ్చి జనాలు ఆల్రెడీ మొదటి స్టేషన్, రెండో స్టేషన్లోనే క్రౌడ్ అంతా ఫుల్ అయిపోయినట్టుంది. ఈ కుంభమేళాకి ఎవరైతే వచ్చారో ఈ భక్తులు సంబంధించిన ట్రైన్ అయితే కాదు ఇది. ముఖ్యంగా ఎవరైతే ఈ కుంభమేళాకి ముందే ఆ సందర్భంలో దగ్గర వాళ్ళు కానీ, ఆ కుంభమేళాకి రావాలనుకున్న వాళ్ళు కానీ లోకల్ పరంగా వచ్చి వాళ్ళు తిరిగి వాళ్ళ పనులకి వెళ్ళే పరంగా మనకి తమిళనాడులో కానీ, లేదంటే కర్ణాటక వైపు కానీ, మన ఆంధ్ర వైపు కానీ ఈ పనులకు ఎవరైతే ఎక్కువగా వస్తుంటారో, దాదాపు నార్త్ వైపు నుంచి ఇక్కడ మన సౌత్లోకి వచ్చి పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. కాబట్టి 70-80% దాదాపు వాళ్ళ ద్వారా మన ఏరియాలో పనులన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అందరూ హిందీ వాళ్ళు అంటుంటారు కదా, వీళ్ళనే హిందీ వాళ్ళు అంటుంటారు. వీళ్ళ వల్లే ఈ ట్రైన్స్ అనేది ఎక్కువ ఇంత రష్గా అయితే ఉంటున్నాయి. దాదాపు ఇదే ట్రైన్ కాదు, ఏ ట్రైన్లో పట్టినా కూడా వీరే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఏ జర్నీ అయినా సరే, ఇటు నుంచి అటు వెళ్ళేదైనా, అటు నుంచి ఇటు వచ్చేదైనా, ఏ ప్రయాణంలో అయినా కూడా ఇలాంటి వాళ్ళే ఎక్కువగా ఉండటం వల్ల మా ప్రతిమకు కూడా కొంత వీళ్ళతోటి కొంచెం తలనొప్పి అన్నట్టు, వాళ్ళు ట్రైన్లో ఉన్నంతసేపు వాళ్ళతో జర్నీ చేస్తున్నంతసేపు కూడా మౌనంగా అయితే ఉంటుంది. ఎవరితోటి ఏం మాట్లాడటానికి కూడా ట్రై చేయదు. నాకంటే హిందీ వచ్చు కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తుంటాను. మా ప్రతిమ ఆల్రెడీ అంతకుముందు కొన్ని జర్నీలు అయితే చేసింది. అప్పటికి మనం యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేయలేదు. ముందు ప్రయాణం చేస్తాం కాబట్టి దాని గురించి అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ముఖ్యంగా నేను ఇంత ఎమర్జెన్సీగా నేను ఇంటికి బయలుదేరి వెళ్ళటానికి కూడా కారణం ఏంటంటే, ప్రతిమ కొంచెం దిగులుగా ఫీల్ అవటం వల్ల నేను ఎమర్జెన్సీగా తిరిగి వెళ్ళటం అయితే జరుగుతుంది. నేను ఇంకా 2-3 రోజులు అయితే ఉండి ఇంకా ఉన్నాయి కాబట్టి అవి చూపించే ప్రయత్నం అయితే చేద్దామని అనుకున్నాను. కానీ అంత అవకాశం అయితే కుదరలేదు. కొంచెం ఇంటి దగ్గర అర్జెంట్ పని ఉండటం వల్ల తిరిగి బయలుదేరాల్సిన అవసరం అయితే వచ్చింది. ఇంకొకసారి నేను తప్పకుండా ప్రయాగరాజు, అయోధ్య, ఈ వారణాసి, ఈ ఏరియాలు మొత్తం నేను ఇంకొక వీడియోలో కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అవకాశం ఉంటే ప్రతిమను కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు ప్రతిమ ఈ టెంపరేచర్కి, ఈ చలి వాతావరణానికి అసలు ఉండలేదు. పిల్లలు కూడా ఈ చలి వాతావరణానికి ఉండలేరు. కాబట్టి మాకు ఎవరైతే రూమ్ ఇచ్చారో, రూమ్ షేర్ చేసిన వాళ్ళు కూడా ఫ్యామిలీని తీసుకొని రా అన్న అని చెప్పి ఈసారి ఖచ్చితంగా అయితే చెప్పారు. నేను తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. దాదాపు సమ్మర్లో మామూలు టెంపరేచరు 20 డిగ్రీలు ఉంటేనే చలి అన్నట్టుగా మా వాళ్ళంతా ఫీల్ అవుతూ ఉంటారు. అందువల్ల కొంచెం ఈ ట్రిప్కి అయితే నేను తీసుకురావడానికి ఇష్టపడలేదు. ఇంకొకసారి అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సహజంగా ఏంటంటే ఇటు సమ్మర్ టైంలో టెంపరేచర్ నార్మల్గా ఉంటుంది. కాబట్టి ఈ ఫిబ్రవరి దాటిన తర్వాత మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు అయితే ఈ 4 నెలలు ఈ ఏరియా మొత్తం తిరగడానికి బాగా అనుకూలంగా ఉంటుంది. ఈ నార్త్ సైడ్ ఎక్కడైనా తిరగాలంటే నార్త్ వైపు సహజంగా చలి వాతావరణం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ స్టేట్లలో మన సౌత్తో పోల్చుకుంటే. అందువల్ల సమ్మర్ టైంలో ఒక 4-5 నెలలు మాత్రం తిరగడానికి ఎవరైనా విహారయాత్ర స్థలాలు కానీ, ఇలా పుణ్యక్షేత్రాలు కానీ దర్శించాలంటే మంచి అనుకూలమైన వాతావరణంగా చెప్పుకోవచ్చు. ఈ స్పెషల్ ట్రైన్స్ గురించి నాకు నమ్మకం లేక నేను సంఘమిత్రాన్ని నమ్ముకొని అప్పటికప్పుడు నేను నిర్ణయం చేసుకొని సంఘమిత్ర ఎక్స్ప్రెస్ అయితే కరెక్ట్గా టైంకి ఒక అరగంట అటు ఇటుగా వెళ్తుందని నా నమ్మకంతో ఈ సంఘమిత్ర ఎక్స్ప్రెస్ అయితే నేను ఎక్కడం జరిగింది. స్పెషల్ ట్రైన్ ఆల్రెడీ నేను ఒంగోలు నుంచి ప్రయాగరాజ్కి ఏదైతే జర్నీ చేశానో అది 9 గంటల లేటుగా అయితే జర్నీ చేయడం జరిగింది. ఇప్పుడున్న క్రౌడ్కి, ఇప్పుడున్న ఒత్తిడికి జనరల్లో కూర్చొని జర్నీ చేయాలంటే ఒక్కోసారి కూర్చోడానికి కూడా అవకాశం దొరకపోవచ్చు. నుంచొని జర్నీ చేయాలంటే, ముఖ్యంగా ఇట్లా వీడియో పరంగా చూపించాలంటే అది అసలు అయ్యే పనే కాదు. అందుట్లో నేను ఒక్కడనే ప్రయాణం చేస్తున్నాను కాబట్టి లగేజీలు కాపాడుకోవాలి, కూర్చునే ప్లేస్ కాపాడుకోవాలి, ఇవన్నీ చేయాలి. మళ్ళీ వీడియో చేయాలంటే అది అయ్యే పనే కాదు. ఇప్పటికే మనం 10 రోజుల నుంచి వీడియోలు చేసి ఎక్కువ దూరం కాలినడక నడిచి దాదాపు నేను చాలా వరకు అలిసిపోయి ఉన్నాను. విపరీతమైన కాళ్ళు నొప్పులు అయితే ఉన్నాయి. ఇక తప్పనిసరి అయ్యి ఎంతో కొంత వీడియో పరంగా చూపించాలని
నేను ఈ కొద్దిపాటి వీడియో అయితే లొకేషన్ పరంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఎక్కువ వ్యూస్ అయితే చూపించడానికి ఈ జర్నీలో నాకు అవకాశం కుదరలేదు. నేను తప్పకుండా ఇంకా ఎక్కువ మరిన్ని జర్నీస్ అయితే చేస్తూనే ఉంటాను కాబట్టి ఆ జర్నీస్ ద్వారా అయితే ఈ ఏరియా లొకేషన్స్ ట్రైన్ ద్వారా నేను చేస్తూనే ఉంటాను కాబట్టి నేను వేరే ద్వారా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ ట్రిప్లో మాత్రం ముందు ఏదైతే ఒంగోలు నుంచి ప్రయాగరాజ్కి వచ్చినంత మాత్రం కూడా ఇప్పుడు తిరిగి వెళ్ళే ప్రయాణంలో అంత లొకేషన్స్ చూపించడానికి నాకు అవకాశం కుదరలేదు. నేను వీడియో పరంగా ఎంతో కొంత సమాచారాన్ని చూసే వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి తెలియజేయాలి కాబట్టి ఈ కొద్ది మాత్రం వీడియో చేసి చెప్పి చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. ఇక ఈ ట్రైన్ పరంగా అయితే ధనాపూర్ నుంచి బెంగళూరు వరకు ఈ సంఘమిత్ర ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఆగే స్టేషన్లో ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రతి స్టేషన్ చూపించడానికైతే వీలు పడలేదు. ఈ స్టేషన్ ఇది ఏదైతే ఉందో స్టేషన్లో కూడా ఎక్కువసేపు అయితే వెయిటింగ్ అయితే చేయట్లేదు. ఒక 2 నుంచి 5 నిమిషాలు, పెద్ద స్టేషన్లో అయితే 10 నిమిషాలు మాత్రమే ఆగుతుంది. మెయిన్గా సిగ్నల్ కోసం కూడా ఈ ట్రైన్ ఎక్కడ కూడా బయట అయితే ఎక్కువసేపు వెయిటింగ్ అయితే పెట్టలేదు. ఏదైనా ఒక 5-10 నిమిషాల లోపు అయితే వెయిటింగ్లో అయితే పెట్టారు. ఇలా కాకుండా స్పెషల్ ట్రైన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అరగంట సేపు, ఒక్కోసారి గంట సేపు కూడా ఆపిన సందర్భాలు ఉన్నాయి. నేను ముందు జర్నీ చేసి ఉన్నాను కాబట్టి ఆ అనుభవంతో నేను ఇప్పుడైతే మీకు క్లియర్గా అయితే చెప్తున్నాను. స్పెషల్ ట్రైన్స్ మాత్రం నమ్ముకొని జర్నీ చేయొద్దు. అది రిజర్వేషన్ కన్ఫర్మ్ అయి ఉంటేనే జర్నీ చేయండి. జనరల్లో మాత్రం వెళ్ళాలంటే మాత్రం మీరు చాలా అలసిపోతారు. తర్వాత అక్కడ ప్రయాగరాజు ఏరియాలో కుంభమేళకు సంబంధించి ఆ ఏరియా అంతా తిరగాలంటే మాత్రం మీకు ఓపిక నశించిపోయింది. అక్కడ సంబంధించి రూమ్ రెంట్లు కూడా మొన్నటి వరకు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు కొంతవరకు అయితే తగ్గిస్తారు. కానీ మీకు పర్సనల్గా రూమ్ లాక్ చేసుకునే విధానంగా మంచి స్టాండర్డ్ రూమ్స్ అయితే కావాలనుకుంటే హోమ్ స్టేస్ అయితే చాలామంది ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలా హోమ్ స్టేలో తీసుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళు కొంచెం తక్కువ రేటుగా తీస్తారు. ప్రతిదీ కూడా మనం బేరం ఆడుకొని, ఇదే కాదు ఏదైనా సరే మనం బేరం ఆడుకొని వాళ్ళు 1000 రూపాయలు అన్నది మనం 200-300 నుంచి మొదలు పెట్టుకొని బేరం చేసుకుంటేనే ప్రతి ఒక్కరికి ఒక 5000 బడ్జెట్లో అయిపోయేది మాత్రం 5000, 6000 అయిపోతుంది. లేదంటే మాత్రం 10,000, 15,000 అంతకుమించి ఎక్కువ అయితే ఖర్చు అవుతుంది. ప్రతిదీ మాత్రం మనం బేరం ఆడుకొని చేసుకోవటం అయితే మంచిది. ఏ విషయం అయినా, ఏది కొనాలన్నా కూడా, ఏ జర్నీ చేయాలన్నా, ఏ పరంగా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా, బైక్ వాళ్ళు కావచ్చు, నది దగ్గర పడవ వాళ్ళు కావచ్చు, అక్కడ అమ్ముకునే సరుకులు హోటల్స్ వాళ్ళకి సంబంధించి కావచ్చు, ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ వెళ్ళే భక్తుడికి అందరికీ ఖర్చులే కాబట్టి ఆ ఖర్చును తగ్గించుకునే విధానంగా అయితే మనం బేరం ఆడుకొని చేసుకుంటే కొంత తక్కువ బడ్జెట్లో మనం అనుకున్న విధానంగా అయితే పూర్తి చేసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి అయితే చేరతాము. ఇదైతే అందరూ గుర్తించాల్సిన విషయం. ఇంకా 10 రోజులు అయితే టైం ఉంది కాబట్టి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఒక 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు టైం కేటాయించుకొని మీకున్న సమయాన్ని బట్టి వెళ్ళి 144 సంవత్సరాలకు ఒకసారి ఇది వచ్చేది కాబట్టి మళ్ళీ మనకి ఈ జన్మలో అయితే కుదరదు. ఇక మళ్ళీ జన్మలు ఉంటాయో లేవో కుదరదు. తర్వాత ముందు తరాల వాళ్ళకి కూడా అవకాశం ఉంటుందో లేదో కాబట్టి ఇప్పుడైతే మీరు పిల్లల్ని కూడా తీసుకెళ్ళి చేసుకొని రావచ్చు. ఇప్పుడైతే క్రౌడ్ తక్కువగా ఉంది, ఇబ్బంది లేదు. వెళ్ళదలుచుకున్న వాళ్ళంతా చిన్నపిల్లలను కూడా తీసుకెళ్ళి చేసుకొని రావచ్చు. వయసులో పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్ళవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ప్రశాంతంగా యాత్రను అయితే పూర్తి చేసుకొని రావచ్చు. ఇది నేను స్వయంగా చేసి చెప్తున్నాను కాబట్టి మీరంతా నమ్మకంతో వెళ్ళి రావచ్చు. మీకు ఏదైనా అవసరం అయితే నాకు ఈ వీడియోల రూపంలో కామెంట్లు అయితే పెట్టండి. నేను ప్రతిదానికి సమాధానం అయితే చెప్తాను. మీకు ఎక్కడ ఏ డౌట్ ఉన్నా కూడా వీడియోలో కామెంట్ అయితే పెట్టండి. నేను మీకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా నేనైతే ఆన్సర్ అయితే చేస్తాను ఖచ్చితంగా. ఈ ప్రయాగరాజ్ కుంభమేళాకు సంబంధించిన ఈ వీడియో పరంగా ఏ డౌట్ ఉన్నా మీరైతే కామెంట్ పెడితే నేను సమాధానం అయితే చెప్తాను. సంఘమిత్ర ఎక్స్ప్రెస్ గురించి చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఈ సంఘమిత్ర ఎక్స్ప్రెస్ వచ్చేసి మొత్తం జర్నీస్ అయితే ఇప్పుడు నేను ధనాపూర్ వైపు నుంచి బెంగళూరు వైపు అయితే జర్నీ చేశాను కాబట్టి ఈ ధనాపూర్ నుంచి బెంగళూరు వైపు డిస్టెన్స్ అయితే సుమారు 2700 కిలోమీటర్లు ఉంటుందని చెప్పుకోవచ్చు. 3 రోజుల జర్నీ అయితే చెప్పుకోవచ్చు. 3 రోజుల జర్నీ అంటే మామూలుగా ధనాపూర్ నుంచి బండి బయలుదేరే టైము ఈవినింగ్ ఏదైతే ఉందో నైట్ టైము 8:15 రైట్ టైం అయితే బయలుదేరాలి. ఒక 10 నిమిషాలు అటు ఇటుగా అయితే బయలుదేరుతుంది, పెద్ద లేట్ అయితే ఉండదు. ధనాపూర్ నుంచి బండి బయలుదేరిన తర్వాత నేను ప్రయాగరాజ్ స్టేషన్లో అయితే ఎక్కాను. ప్రయాగరాజ్ స్టేషన్కి అది 7వ స్టాప్గా చెప్పుకోవచ్చు. 7వ స్టాప్ నుంచి నేను ఒంగోలు దగ్గర అయితే దిగాను, అది 19వ స్టాప్గా చెప్పుకోవచ్చు. నేను ప్రయాగరాజ్కి ఒంగోలుకి మధ్య డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్లో 19 స్టాపులోనే అయితే చెప్పుకోవచ్చు. 19 స్టాపుల తర్వాత నేను ఒంగోలు నుంచి దిగిన తర్వాత ఇంకా ముందుకి బెంగళూరు వరకు అయితే మొత్తం ధనాపూర్ నుంచి బెంగళూరు వరకు అయితే మొత్తం 35 స్టాపులు ఉంటాయనే చెప్పుకోవచ్చు. ఈ పరంగా చెప్పుకుంటే నేను ఉన్న స్టాపులన్నీ ఒకసారి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ధనాపూర్ నుంచి బండి బయలుదేరింది
ధనాపూర్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ వచ్చే స్టాప్ వచ్చేసి ఆరా జంక్షన్ వస్తుంది. ఆరా జంక్షన్ నుంచి బుక్సార్ వస్తుంది. బుక్సార్ నుంచి దిల్దార్ నగర్ జంక్షన్ అయితే వస్తుంది. దిల్దార్ నగర్ జంక్షన్ నుంచి ఇది ముఖ్యంగా మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు దిల్దార్ నగర్ జంక్షన్ నుంచి దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ అనేది వారణాసికి దగ్గరలో ఉంటుంది. వారణాసి అంటే కాశీకి సంబంధించి మనకి తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి దీని గురించి అయితే ముఖ్యంగా అందరు తెలుసుకోవాలని నేను మళ్ళీ అయితే చెప్తున్నాను. వారణాసి అన్న, కాశీ అన్న, దీన దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ అన్న 3 ఒకటే. అక్కడ దగ్గరలోనే ఉంటుంది స్టేషన్ అయితే. మెయిన్ స్టేషన్ అదేను, ఎక్కువగా ట్రైన్స్ పోయే జంక్షన్ అది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ అంటారు. అక్కడతోటి డే 1 అయితే ఎండ్ అవుతుంది. డే 2లోకి వచ్చేటప్పటికి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మీర్జాపూర్లో ఉంటుంది. మీర్జాపూర్ బండి వచ్చేటప్పటికి 12:20 అవుతుంది. అంటే 12 గంటల తర్వాత డే ఎండ్ అవుతుంది కాబట్టి 12 గంటలకు ముందు 12 గంటల తర్వాత డేగా చెప్పుకోవచ్చు. ఈ పరంగా చెప్పుకుంటే మీర్జాపూర్లో మామూలుగా 12:20కి వచ్చి 12:25 వరకు అయితే ట్రైన్ ఆగుతుంది. 5 నిమిషాలు అయితే ఆగుతుంది. దాని తర్వాత వచ్చే స్టేషనే నేనైతే ఏదైతే ఎక్కానో ప్రయాగ్రాజ్ చౌకీ జంక్షన్ అంటారు. ప్రయాగ్రాజ్ చౌకీ జంక్షన్కి అయితే మామూలుగా కరెక్ట్ టయానికి అయితే 1:35కి అయితే రావాల్సింది. 1:40 వరకు అయితే ఆగుతుంది. 5 నిమిషాలు అయితే స్టాప్ ఉంటుంది. బండి ఏంటంటే నేను ఎక్కే టైంలో 2:15కి అయితే వచ్చింది. 2:20కి అయితే స్టార్ట్ అయింది. ఒక పావు గంట అరగంట అనేది సహజంగా ఎక్కువ లేట్ అవుతుంటుంది కాబట్టి అది పెద్ద లెక్కలోది కాదు. ఇప్పుడు ఎక్కువగా ప్రయాగ్రాజ్ జంక్షన్కి స్పెషల్ ట్రైన్స్ అనేది ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ప్రయాగ్రాజ్ స్టేషన్కి సిగ్నల్ కోసం కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ అరగంట ఒక 40 నిమిషాల లోపు అయితే వచ్చే ట్రైన్స్ కానీ పోయే ట్రైన్స్కి కానీ కొంచెం లేట్ అయితే అవుతుండొచ్చు. అది సహజంగా అందరూ గుర్తిస్తారని చెప్తున్నాను. ప్రయాగ్రాజ్ చౌకీ జంక్షన్కి ఎక్కువగా ట్రైన్స్ రాకపోకలు ఎక్కువ జరుగుతుంటుంది. ప్రయాగరాజ్ చుట్టుపక్కల జంక్షన్లు మొత్తం మెయిన్ జంక్షన్ ఇదే. ప్రయాగరాజ్కి చిన్న చిన్న స్టేషన్లు అయితే దగ్గరలో 7 స్టేషన్లు అయితే ఉన్నాయి. 9 స్టేషన్ లాంటివి అట్లాంటివి చాలా అయితే ఉన్నాయి. వాటన్నిటికీ రాకపోకలు అయితే తక్కువగా ఉంటాయి. సంగం జంక్షన్ అక్కడ సంగంకు సంబంధించిన కూడా ఒక రైల్వే స్టేషన్ అయితే ఉంది. అక్కడ కూడా రాకపోకలు తక్కువగా ఉంటాయి. మెయిన్ ప్రధానమైంది మనకు కావాల్సింది ప్రయాగ్రాజ్ చౌకీ జంక్షనే కాబట్టి ఈ జంక్షన్ ఏరియాలో ట్రైన్స్ రాకపోకలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ సిగ్నల్స్ కోసం కొంచెం సేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఒక అరగంట అనేది సహజంగా లేట్ అవుతుంటుంది. ప్రయాగ్రాజ్లో నేను ట్రైన్ ఎక్కిన తర్వాత నెక్స్ట్ ఆగిన జంక్షన్ సత్నా జంక్షన్లో అయితే బండి ఆగింది. సత్నా జంక్షన్ దాని తర్వాత మైహార్ జంక్షన్ అయితే ఆగింది. మైహార్లో ఆగింది. తర్వాత కట్నీ జంక్షన్ అయితే ఆగింది. ఇలా ఎక్కువగా మెయిన్ ట్రైన్ ఆగేది జంక్షన్ ఏరియాల్లో. ఎక్కడ ఏదైతే ఒక లైన్ నుంచి ఇంకొక లైన్ ఏదైతే వేరే రూట్ ఉంటుందో దాన్ని అయితే జంక్షన్ అంటారు. ఆ ఏరియాలో ఎక్కువగా ఈ ట్రైన్కి అయితే స్టాప్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. కట్నీ జంక్షన్ తర్వాత జబల్పూర్ అయితే ట్రైన్ ఆగడం జరిగింది. జబల్పూర్ ఆగేటప్పటికి ఉదయం 8:30 అయితే ఆగింది. మామూలుగా 7:30కి అయితే ఆగాల్సి ఉంటుంది. ఒక గంట అయితే లేట్ అయింది అక్కడ. తర్వాత జబల్పూర్ తర్వాత నర్సింగ్పూర్ అయితే నెక్స్ట్ స్టాప్ అయితే ఉంది. దాని తర్వాత పిపారియా స్టాపు. వీటన్నిటికి మధ్యలో ఒక అరగంట గంట 30 గంట అయితే కొంచెం అటు ఇటుగా లేట్ అవుతూ ఉంది. గంటకు మించి ఎక్కడైతే లేట్ కాలేదు. ఇటార్సీ జంక్షన్ తర్వాత గోరడోంగ్రీ అదొక ఏరియా. తర్వాత బేతూలు, తర్వాత నాగ్పూర్ జంక్షన్ అయితే వచ్చింది. తర్వాత సేవాగ్రామ్ జంక్షన్, తర్వాత చందర్పూర్, తర్వాత బలార్షా, తర్వాత మన తెలంగాణలోకి అయితే ఎంటర్ అయింది. రామగుండం, వరంగల్, ఖమ్మం, తర్వాత విజయవాడ, ఒంగోలు. నేను దిగిన స్టాప్ అయితే ఒంగోలు అయితే దిగాను. ట్రైన్ కూడా అయితే టార్గెట్ డెస్టినేషన్ ఏదైతే ఉందో నేను దిగాల్సిన స్టేషన్కి అయితే వచ్చేసింది. ఇది లోకోమోటివ్ ఏదైతే ఉందో వ్యాప్ 7 లోకోమోటివ్ మనకి కరెక్ట్గా ఒంగోలు బోర్డు కూడా అయితే కనిపిస్తుంది. నేను దిగి ఒంగోలు బోర్డు కూడా రైల్వే స్టేషన్లో బోర్డు కూడా చూపించాను. కరెక్ట్గా నాకైతే ఈ సంఘమిత్ర జర్నీ బాగా నచ్చిందనే చెప్పుకోవచ్చు. జనరల్లో వచ్చినా కూడా నేను బాగా సాటిస్ఫాక్షన్గానే జర్నీ అయితే చేశాను. ఓకే, ఎవరైనా సరే కాశీ వైపు యాత్ర చేయాలంటే సంఘమిత్ర ట్రైన్ ది బెస్ట్ ట్రైన్ అయితే చెప్పుకోవచ్చు. నేను ఒంగోలు స్టేషన్ బయటకు వచ్చేసి అయితే కొంచెం వీడియో చూపించే ప్రయత్నం అయితే చేశాను. ఒంగోలు స్టేషన్ బయట రైల్ కోచ్కి సంబంధించి రెస్టారెంట్ అయితే ఓపెన్ చేశారు. నేను అంతకుముందు వీడియోలో చూపించాలనుకుంటే అది టైం కుదరలేదు. ఇప్పుడైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఈ రైల్ కోచ్ రెస్టారెంట్ ఏదైతే ఉందో 24/7 అయితే ఉంటుంది. టేస్ట్ ఎలా ఉంటుందో అయితే నేను టేస్ట్ అయితే చేయలేదు. 24/7 ఎప్పుడైనా అవకాశం ఉన్నా ఎవరైనా తినాలనుకున్నా ఎప్పుడు 24 గంటల్లో ఎప్పుడైనా సరే అవకాశం ఉంటుంది. నేనైతే సేఫ్గా ఇంటికైతే చేరుకున్నాను. థ్యాంక్ యూ. మరొక వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.